అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎందుకే ఇలా పార్ట్ 16 విందాం. కళ్ళు తెరిచిన శ్రీవల్లికి కింద పడున్న నిషా కనిపించింది. తన పెదవి చిట్లి పెదవి నుండి రక్తం కారుతూ కనిపించింది నిషా. తనకి కాస్త దూరంలో ప్రళయకార రుద్రుల్లా కనిపిస్తున్న జయదేవ్, అతని పక్కనే వియాన్ కోపంగా నిషా వైపు చూస్తూ ఉన్నారు. బావా అంటూ అతి కష్టం మీద తన తలకు తగిలిన దెబ్బపై చేయి పెట్టుకొని పైకి లేచింది అమృత. ఏమైంది? మనం ఇక్కడెందుకున్నాం? నిషాకి ఏమైంది? తనకు రక్తం వస్తుంది బావా. అయ్యో బావా, వియాన్ బాగానే ఉన్నాడు కదా? మమ్మల్ని ఎవరో చంపాలని చూస్తున్నారు బావా అంటూ మాట్లాడుతూనే ఉంది అమృత. మళ్ళీ నిషా వైపు చూసి, అరే నిషా లేముందు, అసలు ఎందుకు అలా పడున్నావు? నిన్ను కూడా ఈ రౌడీలు తీసుకొచ్చారా అంటూ నిషా వైపు 2 అడుగులు వేసింది అమృత. శ్రీవల్లి అడుగులు నిషా వైపు పడేలోపే కోపంగా గట్టిగా అమృత అని పిలిచాడు దేవ. కాదు అరిచాడు. ఆ రాక్షసు మీద అంత కన్సర్న్ అవసరం లేదు, అది చేసిన పనికి చంపేయాలి. కానీ అంత చిన్న గాయానికే నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు కోపంగా. అసలు అక్కడికి దేవ ఎప్పుడొచ్చాడు? అసలు నిషాకి ఏమైంది? ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. అమృత మెడలో ఉన్న GPS ట్రాకర్ హెల్ప్తో తనున్న లొకేషన్కి వెళ్ళాడు దేవ. అప్పటికే ఆ రౌడీల హెల్ప్తో అమృతని బిల్డింగ్ పైకి తీసుకెళ్ళింది నిషా. అమృత కోలుకోగానే తను ఎందుకు చూస్తోందో తనకు తెలిసేలా చంపాలనుకుని అమృత స్పృహలోకి రావడం కోసం వెయిట్ చేస్తోంది నిషా. సో దేవ అక్కడికి రీచ్ అవ్వగానే అమృత, నిషా వియాన్ని వెతుకుతూ తను కూడా బిల్డింగ్ పైకి వచ్చేసాడు. స్పృహలో లేని వియాన్ని చూశాడు ముందు. వియాన్ దగ్గరికి వెళ్ళి, వియాన్ కన్నయ్య, ఏమైంది నాన్న? లే బంగారం అంటూ వియాన్ని తట్టి లేవడాన్ని చూశాడు. కానీ క్లోరోఫామ్ ఎఫెక్ట్కి వియాన్ చాలా నెమ్మదిగా కదులుతాడు. వియాన్ అలా పట్టుకునే అమృత ఎక్కడని చుట్టూ చూశాడు. తనకు కాస్త దూరంలో తల నుంచి రక్తం కారుతూ అలా రక్తపు మడుగులో అమృత కనిపించగానే జైకి పై ప్రాణం పైనే పోతున్నట్టుగా అనిపించింది. జై వెంటనే నిషా వైపు కోపంగా చూస్తూ, ఏం చేసావే తన్ని? ఏమన్నారే వీళ్ళు నిన్ను? ఏం ద్రోహం చేశారని వీళ్ళని ఎలా చేశావు అంటూ కోపంగా నిషా వైపు వచ్చాడు. అసలు జయదేవ్ని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని నిషా జైని అక్కడ చూసేసరికి తన మైండ్ బ్లాంక్ అయింది. కోపంగా ఎర్రబడిన జై కళ్ళ వైపు చూడాలంటేనే తనకి వెన్నులో వణుకు పుడుతోంది. అయినా సరే తమాయించుకొని తను ముందుగా అనుకున్నట్టే అబద్ధం చెప్పింది. నేనేం చేయలేదు బావా, ఆ రౌడీలు అక్కని బాబుని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చినట్టున్నారు. నేను ఏదో పని మీద ఈ రూట్లో వస్తుంటే నాకు కనిపించారు. నేను వెంటనే ఎలా అయినా అక్క వాళ్ళని కాపాడాలని ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఈ రౌడీలు బెదిరిస్తున్నాను, మా వాళ్ళని వదిలేయండి అని. ఇంతలోనే నా వెనకే నువ్వు ఒక 5 minutes గ్యాప్లో వచ్చావు, అంతే బావా. వీళ్ళే తీసుకొచ్చారు బావా అక్క వాళ్ళని అంటూ ఆ రౌడీల వైపు కోపంగా చూస్తూ, కొట్టు బావ వాళ్ళని, బాగా కొట్టు. అసలు అక్కని ఎందుకు ఇక్కడ తీసుకుని వచ్చారో కనుక్కో అని అంటూనే వాళ్ళకి పారిపోమని సైగ చేసింది నిషా. అవును, కొట్టాలి, చాలా గట్టిగా కొట్టాలి. ఆ దెబ్బ ఎంత గట్టిగా తగలాలంటే పూర్వజన్మ కూడా గుర్తొచ్చేలా తగలాలి అంటూ నిషాని చాలా బలంగా కొట్టాడు దేవ. ఆ దెబ్బకి నిషాకి కళ్ళు బైర్లు కమ్మి కింద పడిపోయింది. ఊహించిన పరిణామానికి షాక్ అయింది నిషా. కాసేపటికి తేరుకొని, బావా వాళ్ళను కొట్టమంటే నన్ను కొట్టావేంటి అంటూ తన చంపై చేయి వేసుకుంది నిషా. కొట్టాలా నరకాలా? చాలా ఆపింక నీ యాక్టింగ్. చిచి, ఇన్ని వేషాలు వేశావే, అసలు మనిషివేనా నువ్వు అంటూ మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టాడు దేవ. నిషా మళ్ళీ కింద పడింది. ఈసారి తన పెదవి చిట్లి రక్తం వస్తోంది. అప్పుడే మెలకు వచ్చిన వియాన్ డాడీ అని పిలిచాడు. దేవ వెంటనే వియాన్ దగ్గరికి వెళ్ళి తను గట్టిగా హక్ చేసుకుని, నీకేం కాలేదు కదా నాన్న అన్నాడు ముద్దు పెట్టుకుని. లేదు డాడీ, నాకేం కాలేదు, నేను చాలా బ్రేవ్ బాయ్ అని అమ్ము చెప్పింది. అందుకే నేను అమ్ముని నువ్వు వచ్చే వరకు ప్రొటెక్ట్ చేశాను. కానీ బ్యాడ్ అంకుల్ అంటూ ఒకటి వైపు చూపించి నన్ను కింద పడేశాడు. నన్ను పట్టుకోవడానికి అమ్ము మధ్యలో వచ్చింది. అమ్ముకు దెబ్బ తగిలింది డాడీ. అమ్ముకు బ్లడ్ కూడా వచ్చింది డాడీ. నేను అమ్ముని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటే ఎవరో నా ఫేస్ పైన కర్చీఫ్ పెట్టారు. అప్పుడు నాకు చాలా నిద్ర వచ్చి పడుకున్నాను. అమ్ము ఎక్కడ డాడీ? నా వల్లే అమ్ముకు దెబ్బ తగిలింది. అమ్ముకు సారీ చెప్పాలి డాడీ అని ఏడుస్తున్నాడు చిట్టి వియాన్. దేవా వియాన్ కళ్ళు తుడిచి, ఇట్స్ ఓకే కన్నయ్య, అమ్ముకి ఏం కాలేదు, అమ్ము బాగుంది, నువ్వు ఇలా ఏడవకూడదు, నువ్వు లయన్ బేబీవి. లయన్ అంటే కింగ్ ఎప్పుడైనా ఏడుస్తాడా? నో మై బేబీ,
కింగ్ అంటే గుడ్ పీపుల్ అందరినీ కాపాడాలి, అలాగే బ్యాడ్ పీపుల్ని బాగా కొట్టాలి కదా. సో ఇప్పుడు నువ్వు చేసింది కూడా సేమ్. అమ్ముని ప్రొటెక్ట్ చేసి ఈ బ్యాడ్ ఫెలోస్ని బాగా కొట్టావు. అమ్ము నేను వెరీ గుడ్ అని అంటుంది. నువ్వు నిజంగా మా క్యూట్ స్వీట్ సూపర్ హీరోవి అని వియాన్ని కామ్ చేశాడు దేవ. అవును, నేను అమ్ము కన్నయ్యని, నేను అస్సలు ఏడవను, కానీ బ్యాడ్ అంకుల్ అమ్ముని కొట్టాడు అంటూ కోపంగా వాళ్ళ వైపు చూశాడు. అప్పుడే అమృతకు మెలకు వచ్చింది. ఆగమృత, ఈ డెవిల్ మీద అంత కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు అని అన్నాడు దేవ. వియాన్ని అమృతకిచ్చి నిషా ముందుకు వెళ్ళి, కమాన్ టెల్ మీ, అమృత నీకు ఏమన్యాయం చేసింది? ఎందుకు ఇలా తన లైఫ్తో ఆడుకున్నావు? ఇప్పుడు ఏకంగా చంపాలని చూస్తున్నావు అంటూ నిషా భుజాలు పట్టుకుని పైకి లేపాడు. ఇదంతా చేసింది నిషా అని తెలియగానే అమృతకి చాలా బాధేసింది. దేవా మాటలు విని అలా షాక్లో ఉండిపోయింది. దేవాని నిషాని మార్చి మార్చి చూస్తోంది. దేవాకి నిజం తెలిసిందని అర్థమైన నిషా ఇక నటించడం వల్ల నో యూజ్ అని తను కూడా ఓపెన్ అయింది. తన భుజాలను గట్టిగా పట్టుకుని దేవా చేతులను పక్కకి విసురుతూ, అవును నేనే చేశాను, ఇదంతా నేనే చేశాను. అయితే ఏంటిప్పుడు? నా దారికి ఎవరడ్డొచ్చినా వాళ్ళు వదలను. ఏంటిప్పుడు ఓ అరుస్తున్నావు? అది ఇంకా చావలేదు కదా, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? అసలు అందానికి అసూయ పుట్టే అందం నాది. ఇప్పుడైనా సరే ఎదుటివాళ్ళు వచ్చి నాతో మాట్లాడాలి, కానీ నేను ఒకరి కోసం వెళ్ళడమా? నెవర్. ఎవరైనా నా కాళ్ళ దగ్గర ఉండాలని అనుకునేదాన్ని. అలాంటిది ఫస్ట్ టైం నా అంతటి నేను వచ్చి ఆ రోజు ఎయిర్పోర్ట్లో నీకు ప్రపోజ్ చేస్తే సారీ ఐమ్ ఎంగేజ్డ్ అని అన్నావు. నాకు చాలా కోపం వచ్చింది. సర్లే, ఇండియాలోనే ఉంటావు కదా, మళ్ళీ దొరక్కపోతావా? ఫస్ట్ మా బావ ఎంగేజ్మెంట్ చూసుకుందాంలే, నీ సంగతి తర్వాత చూద్దామని అనుకుంటే ఇంటికి వచ్చాక తెలిసింది నువ్వే నా బావని, నీ ఎంగేజ్మెంట్ కోసమే మేము ఇండియాకి వచ్చామని. అప్పుడు ఇంకా కోపం ఎక్కువైంది. మరో ఆడదాని కోసం నన్ను రిజెక్ట్ చేస్తావా అని. పోనీ ఇదేమైనా బాగుందా అంటే నా అందం ముందు ఎందుకు పనికిరాదు అంటూ అమృత చేయి పట్టుకుని ముందుకు లాగింది నిషా. ఛా, అసలు నాకు ఈ పల్లెటూరు బయటికి కంపారిజన్ ఏంటి? నా కాలు గోటికి కూడా సరిపోదు ఇది. అలాంటి దానికోసం నన్ను రిజెక్ట్ చేస్తావా? అందుకే నాకు నా ఈగో హర్ట్ చేస్తావని కోపం వచ్చింది. నా టార్గెట్ ఈ పల్లెటూరు మొద్దుపై పడింది. నేనే కావాలని తనకు కడుపు నొప్పి ఇచ్చే టాబ్లెట్స్ ఇచ్చాను. ఆ రోజు షాప్లో, తర్వాత ఇంట్లో కూడా 2 సార్లు ఇచ్చాను. ఆ డాక్టర్ మొగుడికి యాక్సిడెంట్ చేయించింది నేనే. దాని పాపని కిడ్నాప్ చేసి నాకు అనుకూలంగా రిపోర్ట్స్ మార్పించింది నేనే. అమృతని మెంటల్గా వీక్ చేసింది నేనే. ఆ రోజు నైట్ అసలు ఇది ఇంట్లోంచి వెళ్ళకపోయి ఉంటే నెక్స్ట్ డే దీన్ని చంపడానికి స్కెచ్ కూడా రెడీ చేసుకున్నాను. కానీ దీని ఆయుష్ గట్టిది, అందుకే ముందు రోజే ఆ కృష్ణప్రియతో వెళ్ళిపోయింది. నీకు ఇంకో విషయం చెప్పనా దేవా? ఈ అమృతే కాదు, నీకు నాకు మధ్యలో వేరే ఎవరొచ్చినా కూడా వాళ్ళకు కూడా ఇదే గతి పట్టిస్తాను. ఆ రోజు మీ ఇద్దరి మధ్యలో గొడవకు కారణం నువ్వు ఇంకో అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి దాంతో డ్యాన్స్ చేసావనే కదా. అఫ్కోర్స్ అమృత కావాలని గొడవపడి నీ నుంచి దూరం అయిందనుకో, తనకి తెలుసు నువ్వు అలాంటివాడివి కాదని. కానీ నువ్వు అలాంటివాడివి కాకపోవచ్చు, కానీ నీతో డ్యాన్స్ చేసిన అమ్మాయి అలాంటిదైతే నాకు కాంపిటీషన్ కదా, అందుకే అంటూ ఆపేసి కన్నింగా నవ్వింది నిషా. అందుకే ఏం చేసావే రాక్షసి? ఆ అమ్మాయిని ఏం చేసావే? అమృతను ఏడిపించాలని నేనే కావాలని అమ్మాయిని అడిగి డ్యాన్స్ చేశాను. ఆ అమ్మాయి అసలు నన్ను అడగలేదు. ఏం చేసావు అమ్మాయిని అంటూ గద్దించాడు దేవ. అరవకు, చంపలేదులే, సంతోషించు. కాకపోతే ఏ కాళ్ళతో అయితే నీతో డ్యాన్స్ చేసిందో ఆ కాళ్ళు లేకుండా చేశాను అంతే. ఇదొక్కటేనా? నీకు తెలియకుండా నీ వెనకాల నీకు సైడ్ కొట్టే వాళ్ళందరికీ ఇలానే చేశాను. ఒకరికి చెయ్యి విరగొడితే మరొకరికి కాలు విరగొట్టాను. ఒకరి ఫ్యామిలీని దూరం చేస్తే మరొకరికి జాబ్ని దూరం చేశాను. ఏది చేసినా కూడా నీ మీద ప్రేమతోనే, నేను తప్ప ఇంకొకరు చూడకూడదనే ప్రేమతోనే. వాళ్ళెవరో నేను టచ్ చేయాలని చూస్తేనే కాళ్ళు చేతులు విరగొట్టాను. అలాంటిది ఇది డైరెక్ట్గా నీతో జీవితాన్ని పంచుకోవాలని చూసింది. మరి నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నావు? అందుకే చంపేయాలనుకున్నాను, కానీ వెళ్ళిపోయింది. సరే వెళ్ళిపోయింది కదా, ఏదో వెళ్ళిపోయిందిలే, మళ్ళీ తిరిగి రాదనుకుంటే మళ్ళీ దాపరించింది నాకు. అందుకే ఇలా కిడ్నాప్ చేసి చంపాలని తీసుకొచ్చాను అంది నిషా. నిషా మాటలన్నీ విన్న దేవా కోపం తారాస్థాయికి చేరుకోగా, స్టాప్ ఇట్ నిషా, జస్ట్ స్టాప్ ఇట్, జస్ట్ షట్ అప్ యువర్ బ్లడీ మౌత్. అమ్ముని నా నుంచి దూరం చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎలా అనుకున్నావు? అది ఓన్లీ నీ కళ్ళలో మాత్రమే జరుగుతుంది. చిచి,
నీ కలల్లో కూడా నేను రాను. ఈ జయదేవ్ పుట్టిందే ఈ అమృత కోసం. జై అమృత కోసం, అమృత ప్రేమ కోసం, నాలో ఉన్న తన కోసం. ఈ జీవితానికి నాకు నా అమ్ము అంతే తప్ప ఇంకో అర్థాన్ని ఎలా చూస్తాననుకున్నావు? నా అమ్ము జోలికి వస్తే నీకు మర్యాదగా ఉండదు. అసలు నువ్వు ప్రాణాలతోనే ఉండవు. మైండ్ మై వర్డ్స్ అని అన్నాడు దేవ కోపంగా. బాగా ఆలోచించుకో దేవా. లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను. మర్యాదగా దీన్ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకో. అట్లీస్ట్ దీని ప్రాణాలతో అయినా ఉంచుతాను అంది నిషా అంతే పొగరుగా. హే మెంటల్, ఏంటి అర్థం కావట్లేదా నీకు? నీది ప్రేమ కాదే, పిచ్చి. మెంటల్ ఎక్కిందే నీకు? సైకోలా బిహేవ్ చేస్తున్నావు. నాకు నీ మీద లవ్ లేదు, ఎప్పటికీ రాదు కూడా. అండ్ నేను పెళ్లి చేసుకోవడం అనేది ఈ జన్మలోనే కాదు కదా, ఏ జన్మలో కూడా జరగని పని అని అన్నాడు దేవా. దేవా మాటలకి ఇగో బాగా హట్ అయిన నిషా కోపంగా అని అరిచింది. నాకు దక్కని సంతోషం నీకు కూడా దక్కనివను. ఈ నిషా అంటే మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసి అంటూ నిషా పిచ్చి పెట్టిన దానిలా అరుస్తూ, నేను హ్యాపీగా లేకపోతే, నువ్వు నాతో ఉండకపోతే నువ్వు మాత్రం హ్యాపీగా ఎలా ఉంటావో నేను చూస్తాను అంటూ అమృత చేయి పట్టుకుని కిందకు దూకాలని చూసింది నిషా. మన చిట్టి వియాన్ బుర్రకి నిషా ఇంటెన్షన్ అర్థమైందో ఏమో. వెంటనే చుట్టూ చూశాడు ఏదైనా దొరుకుతుందేమో అని. కానీ ఏదీ కనిపించలేదు. తన చేతులు అప్రయత్నంగా తన ప్యాంట్ పాకెట్లోకి వెళ్ళాయి. తనకింట్లో బోర్ కొట్టి గేమ్స్ ఆడే టైంలో అవుట్ అయిన క్యారమ్స్ అన్నీ ప్యాంట్ పాకెట్లో పెట్టుకున్నాడు కదా. వియాన్ చిట్టి చేతులకి ఆ క్యారమ్ కాయిన్స్ దొరికాయి. వెంటనే కాయిన్స్ తీసుకుని నిషా హ్యాండ్పై గట్టిగా కొట్టాడు. అప్పటికే నిషా అమృత్తో దూకేయడానికి ఫుల్ జోష్ అండ్ స్పీడ్లో ఉంది. తన హ్యాండ్కి ఆ క్యారమ్స్ అలా ఫోర్స్గా తగిలేసరికి నొప్పితో అమృత చెయ్యి వదిలేసింది. బట్ అప్పటికే కార్నర్కి వెళ్ళిపోవడంతో నిషా కింద పడిపోయింది. అమృత ఎడ్జ్ వరకు రావడం వల్ల తను కూడా కింద పడబోయింది. కానీ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ కదా, సైడ్కి హ్యాంగ్ అవుతున్న ఇనుప కడ్డీలను పట్టుకుంది అమృత. దేవ వెంటనే అమృతకి సపోర్ట్ చేస్తూ తన్ని పైకి లాగి తనను గుండెలో హత్తుకున్నాడు. సో అలా మన లిటిల్ హీరో వియాన్ తన అమ్ముని కాపాడుకున్నాడు. ఇంకా అమ్ముకి ఇచ్చిన ప్రామిస్ని కూడా కాపాడేశాడు. అమ్ముని ప్రొటెక్ట్ చేస్తానని ప్రామిస్ చేశాడు కదా, ఆ ప్రామిస్ని. దేవ అమృతను పైకి లాగ్గానే వియాన్ వెళ్ళి అమ్ము అంటూ గట్టిగా హక్ చేసుకున్నాడు. అమృత కూడా వియాన్ చూపించిన ధైర్యానికి చాలా గర్వపడింది. వియాన్ మొహాన్ని ముద్దులతో ముంచేసింది. ఎంతైనా వియాన్ పుట్టినప్పటి నుంచి అమృతనే పెంచుతోంది కదా, అందుకే అంటారు కదా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ అని. వెంటనే దేవా కూడా నవ్వుతూ అమృతని ఇంకా వియాన్ని కలిపి గట్టిగా హక్ చేసుకున్నాడు. వాళ్ళు ముగ్గురిని అలా వదిలేసి పీటర్ నవ్వుతూ కిందకు వెళ్ళాడు నిషా బాడీని కలెక్ట్ చేసి ఫార్మాలిటీస్ చూడడానికి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ పీటర్ పైకొచ్చాడు. దేవా వాళ్ళు ఇంకా అదే పొజిషన్లో ఉన్నారు. పీటర్ వాళ్ళని చూసి నవ్వుతూ, సార్ సారీ టు డిస్టర్బ్, కానీ ఇది ఇంపార్టెంట్ అని అన్నాడు పీటర్. పీటర్ వాయిస్కి ఈ లోకంలోకి వచ్చిన దేవా ఇంకా అమృత కొంచెం దూరం జరిగి, చెప్పండి పీటర్ అని అన్నాడు. అది నిషా మేడం అని ఆపేశాడు పీటర్. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి, నా ఫ్యామిలీతో నేను మాట్లాడతాను అని అన్నాడు దేవా. అమృత బాధగా తల కిందకి దించుకుంది. ఎందుకు నిషా ఇంత మూర్ఖంగా ఆలోచించి బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్నావు అంటూ తనలో తానే మదన పడుతోంది అమృత. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.